ఆనందపురం మండలం రామవరం గండిగుండం రోడ్డులో ఉన్న ఐటీసీ స్టాక్ కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో మొదలైన మంటలు కంపెనీ అంతటా వ్యాపించి భారీ నష్టం కలిగించాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదాన్ని అదుపు చేయడానికి విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుండి వచ్చిన 8 అగ్నిమాపక శకటాలు ముమ్మరంగా ప్రయత్నించాయి. మంటలు అధికంగా వ్యాపించడంతో సహాయక చర్యలు శనివారం ఉదయం వరకు సాగాయి. అగ్నిమాపక రీజనల్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, డిఎఫ్ రేణుక, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, రమేష్ చక్రవర్తి, శంకర్, రవి, సబ్బవరం ఫైర్ సిబ్బంది పాల్గొని మంటలను అదుపు చేశారు. స్థానిక పోలీసులు సిఐ వాసునాయుడు, ఎస్ఐ సంతోష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. అలాగే గండిగుండం గ్రామ సర్పంచ్ గండ్రెడ్డి శ్రీనివాసరావు స్వయంగా చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. కంపెనీలో ఉప్పు, గోధుమలు, చాక్లెట్లు, సిగరెట్లు, అగరబత్తీలు వంటి నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచి ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండగా మంటలు వీటన్నింటినీ నాశనం చేసినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీని కలకత్తా వాసి బాబీ ఘోష్ సహా మరికొంతమంది నిర్వహిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సంఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.